హలో ఫ్రెండ్స్, సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పక్కా సౌత్ ఇండియన్ స్టైల్ జింజర్ చికెన్ తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయినాక ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇది 150 to 180 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 180 గ్రామ్స్ వరకు అల్లం పడుతుంది. పట్ట 2 ఇంచీలు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న కొత్తిమీర కట్టండి వేసి ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూను రాక్ సాల్ట్ వాడుతున్నానండి. ఉప్పు వేసిన తర్వాత ఇదన్నీ ఒకసారి బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇది వరకు యూజ్ చేసిన ప్యానే వాడుతున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ మిగిలి ఉంది. దానితో కూడా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 to 4 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసుకోవాలండి. ఇది 1 నిమిషం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలాలో వేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చికెన్ మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. మనకు చికెన్లో ఉన్న వాటరే మొత్తం మీద బయట వచ్చేసింది. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము చికెన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి. అల్లం ధనియాలు అన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ మసాలా అంతా బాగా ముక్కలు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా డ్రైగా అయిపోయిన తర్వాత మనకు మసాలా మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చివరిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా డ్రైగా అయిపోయిన తర్వాత మనకి లైట్గా గ్రేవీ ఉంటుందండి. ఇది రైస్లో, చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొద్దిగా మనము అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మనకు వేడిగా జింజర్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.